హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. నాన్న ఈ వీడియోలో మనం ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ లేదా ఆక్సిడేషన్ నెంబర్స్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ some other compounds from structure. ఓకేనా? అయితే సార్ ప్రత్యేకంగా మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టి మరీ చెప్పుకోవాల్సిన పని ఏంటని డౌట్ కూడా మీకు రావచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న క్లాసెస్ అన్నిటిలో కూడా మనం ఒక కాంపౌండ్ ఉంటే ఆ కాంపౌండ్కి స్ట్రక్చర్ డ్రా చేసి దాన్ని బేస్ చేసుకుని ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఆ సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ డిటర్మైన్ చేయడం నేర్చుకున్నాం, ఎదర్ బై ద స్ట్రక్చర్ ఆర్ ఫార్ములా కూడా. మళ్ళీ ఇక్కడేంటి మళ్ళీ సపరేట్గా హెడ్డింగ్ పెట్టి ఏం చెప్తున్నాను అంటే ఏం లేదు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఆక్సిడేషన్ నెంబర్ని మనం అంటే ఏదైనా కాంపౌండ్లో ఏదైనా మాలిక్యూల్లో అయాన్లో ఎక్కడైనా సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ నెంబర్ మనకు ఫ్రాక్షనల్ వాల్యూ వస్తుంది. ఫ్రాక్షనల్ వాల్యూ ఆక్సిడేషన్ నెంబర్ లేదా ఆక్సిడేషన్ స్టేట్ ఫ్రాక్షనల్ వాల్యూ వస్తుంది. ఆ వస్తే ఏంటి సార్ అనొచ్చు. ఆలోచన జాగ్రత్తగా చేయండి. మనం ఫండమెంటల్గా ఆక్సిడేషన్ లేదా రెడాక్స్ రియాక్షన్ అంటే ఆక్సిడేషన్ అంటే ఫండమెంటల్గా ఏంటి? ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం. ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం, రిడక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం. కానీ అర్థం చేసుకోండి, ఏదైనా ఎలిమెంట్, ఏదైనా మాలిక్యూల్, ఏదైనా యాటమ్ అయితే ఒక ఎలక్ట్రాన్ లేదా 2 ఎలక్ట్రాన్స్ లేదా 3, 4 అట్లా ఎలక్ట్రాన్స్ లాస్ అవుద్ది. కానీ ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం కానీ ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం కానీ ఫ్రాక్షనల్గా ఎందుకు ఉంటుంది? ఒక ఎలక్ట్రాన్లో 1/4 ఫ్రాక్షన్ లాస్ అవ్వడం, 1/3 ఫ్రాక్షన్ లాస్ అవ్వడం లేదా 1/4 ఫ్రాక్షన్ గెయిన్ అవ్వడం. ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే పూర్తిగా ఒక ఎలక్ట్రాన్ లేదా 2 ఎలక్ట్రాన్ లేదా 3 ఎలక్ట్రాన్ 10 ఎలక్ట్రాన్ అంటే ఒక ఇంటీజర్ వాల్యూ అంతే తప్ప ఒక ఎలక్ట్రాన్లో ఫ్రాక్షనల్ వాల్యూని మనం లాస్ అవ్వడం గెయిన్ అవ్వడం అదెట్లా? అవునా? సో దీనికి కారణం ఏంటంటే ఇగో చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ C3O2. దీన్ని కార్బన్ సబాక్సైడ్ అంటారు. కార్బన్ సబాక్సైడ్. ఓకే సరే, పేరుదేముంది C3O2లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ మనం దాని స్ట్రక్చర్ తెలిసిన తర్వాత డిటర్మైన్ చేస్తే 3 కార్బన్లు వరుసగా ఇలా ఉంటాయి అండ్ డబుల్ బాండ్ ఆక్సిజన్. C3O2 స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సరే, స్ట్రక్చర్ కనిపిస్తుండగా సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ డిటర్మైన్ చేయడం మీకు నేను ఆల్రెడీ నేర్పించాను. యూ కెన్ డూ ఇట్ లైక్ కార్బన్ +1 +2 +1 +1 +2. ఈ కార్బన్ +2 స్టేట్లో ఉంది. ఈ కార్బన్ కూడా +1 +2. ఎట్లా సార్ థియరీ వీడియో చూడాలి. కార్బన్ కన్నా ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ. సో +1 +1. ఈ కార్బన్ కూడా +1లో ఉంది. ఓకేనా? అండ్ ఆ మధ్యలో ఉన్న కార్బన్ మీద ఫోకస్ చేయండి. ఆ కార్బన్కి అటు కార్బనే ఇటు కార్బనే కాబట్టి సిమిలర్ యాటమ్స్తో కనెక్ట్ అయినప్పుడు, ఓకేనా, సేమ్ యాటమ్స్తో సేమ్ కైండ్ ఆఫ్ యాటమ్స్తో కనెక్ట్ అయినప్పుడు ఎలక్ట్రాన్ లాస్ అవ్వాల్సిన అవసరం గెయిన్ అవ్వాల్సిన అవసరం జనరల్గా ఏముంటుంది? కాబట్టి అంటే ఎలిమెంటల్ స్టేట్లో గుర్తుందా మీకు? O2 మాలిక్యూల్లో 2 ఆక్సిజన్స్ ఉంటాయి, రెండిటి ఆక్సిడేషన్ స్టేట్ 0. సో కాబట్టి సిమిలర్ యాటమ్స్ కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఈ కార్బన్ది 0 అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఈ మాలిక్యూల్ స్ట్రక్చర్ ఇచ్చేసి ఇదిగో ఈ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ చెప్పండి, ఈ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ చెప్పండి అని పర్టికులర్గా అడిగితే మీరు ఈ కార్బన్ +2 అని చెప్తారు, ఈ కార్బన్ +2 అని చెప్తారు. ఆ మధ్యలో ఉన్న ఆ మిడిల్ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగినా మీరు 0 అని చెప్తారు. అలా కాకుండా వాట్ ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఎలిమెంట్ ఇన్ దిస్ కాంపౌండ్ అన్నారనుకోండి. వాట్ ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఎలిమెంట్ ఇన్ దిస్ కాంపౌండ్ అన్నారనుకోండి. అప్పుడు మనం ఈ కార్బన్దో ఆ కార్బన్దో మధ్యలో ఉన్న కార్బన్దో చెప్పలేం కదా.
మొత్తం ఓవరాల్గా కార్బన్ ఎలిమెంట్కి అడుగుతున్నాడు కదా, అప్పుడు మనం ఖచ్చితంగా యావరేజ్ ఆక్సిడేషన్ స్టేటే చెప్పాలి. ఆ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా వస్తుంది? 3 కార్బన్లు ఉన్నాయి, ఒకటి +2 0 +2 అంటే టోటల్ +4/3. సో C3O2లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేటు +4/3 C3O2లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేటు +4/3. ఓకేనా? యా. సో ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ రావడానికి కారణం ఏంటి? ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ అవ్వడానికి లేదా ఇలా ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ కనిపించడానికి ఇది ఆక్సిడేషన్ స్టేట్ లేదా ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కార్బన్. ఓకేనా? సో ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ లేదా ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ నెంబర్ రావడానికి కారణం ఏంటంటే ఒకే కాంపౌండ్లో ఒకే ఎలిమెంట్ ఒకటి కన్నా ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉన్నప్పుడు ఇలా ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్. మరొకసారి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఒకే కాంపౌండ్లో ఒకే ఎలిమెంట్ ఒకటి కన్నా ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉన్నప్పుడు when an element in a compound is present in more than one oxidation state, when an element in a compound is present in more than one oxidation state, then there is a possibility for you to get this kind of fractional oxidation state. Okay na? So inko example చూద్దాం. Br3O8 స్ట్రక్చర్ విషయానికి వస్తే ఎలా ఉండొచ్చు స్ట్రక్చర్? బ్రోమిన్ సింగిల్ బాండ్, బ్రోమిన్ సింగిల్ బాండ్, బ్రోమిన్. 8 ఆక్సిజన్స్ వేయాలి. 3 బ్రోమిన్స్ వేసాను, 8 ఆక్సిజన్స్ వేయాలి. సో డబుల్ బాండ్ ఆక్సిజన్, 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 డబుల్ బాండ్ ఆక్సిజన్. 6 ఆక్సిజన్స్ అయిపోయాయి, ఇంకో 2. సో స్ట్రక్చర్ చూసి ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్పిస్తున్నాను. ఓకేనా? ఎస్. ఇంతకుముందు మనం మ్యాథమెటికల్గా ఓకేనా అర్థమెటిక్ యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడం కూడా చూసాం. ఎస్, స్ట్రక్చర్ని బేస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రోమిన్కి ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుందా? ఎస్, డెఫినెట్గా వస్తుంది. ఇగో ఈ బ్రోమిన్ సంగతి చూడండి, +1 +2 +3 +4 +5 +6. ఈ బ్రోమిన్ +6లో ఉంది. ఈ బాండ్ పట్టించుకోలేదు, ఎందుకంటే బ్రోమిన్ బాండ్ నేను పట్టించుకోలేదు కదా. ఎస్, బ్రోమిన్ కన్నా ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ కాబట్టి +1 +2 +3 +4 +5 +6. సిమిలర్లీ ఈ బ్రోమిన్ కూడా +6 స్టేట్లో ఉంటుందని చెప్పనక్కర్లేదు. అండ్ ఈ మధ్యలో ఉన్న బ్రోమిన్ సంగతి చూడండి, +1 +2 +3 +4. అటు ఇటు బాండ్ బ్రోమిన్ బాండ్ నథింగ్. ఓకేనా? సో ఈ బ్రోమిన్ +4లో ఉంది, అంతేనా? సో మిమ్మల్ని మళ్ళీ అదే కాన్సెప్ట్ చెప్తున్నాను. మళ్ళీ ఆ బ్రోమిన్ లేదా ఈ బ్రోమిన్ ఆ చివరిలో ఉన్న ఆ ఎండింగ్లో ఉన్న బ్రోమిన్కి ఆక్సిడేషన్ నెంబర్ అడిగితే మీరు +6 అని చెప్తారు. మధ్యలో ఉన్న బ్రోమిన్కి మీకు స్ట్రక్చర్ ఇచ్చి ఆ మధ్యలో ఉన్న బ్రోమిన్కి ఆక్సిడేషన్ నెంబర్ అడిగినా మీరు +4 అని చెప్తారు స్ట్రక్చర్ చూసి నేను చేసిన విధానంలో. అదే ఓవరాల్గా Br3O8లో బ్రోమిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే యావరేజ్. ఎస్, 6 6 4 16 టోటల్ +16/3. సో Br3O8లో బ్రోమిన్ ఆక్సిడేషన్ స్టేట్ +16/3, 16/3. ఓకేనా? ఎస్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలాంటి మాలిక్యూల్ మనం చూడ Na2S4O6. Na2S4O6 యాక్చువల్లీ సోడియం టెట్రాథయోనేట్. థయో అనే పేరు ఎప్పుడు వస్తుంది? ఏదైనా కాంపౌండ్లో సల్ఫర్ ఉన్నప్పుడు థయో అనే పేరు వస్తుంది. 4 సల్ఫర్లు ఉన్నాయి. సోడియం టెట్రాథయోనేట్ బ్రేక్ చేద్దాం. సోడియంతో ఎప్పుడు ఏ ఇబ్బంది లేదు, 2 Na+లు. అప్పుడు మిగిలిపోయిన పార్టీ మీద S4O6 2- కదా, 2 పాజిటివ్ పక్కన పెట్టాను, 2 నెగిటివ్ పైన రాశాను. సో ఇదే టెట్రాథయోనేట్ అయాన్. ఇప్పుడు ఈ టెట్రాథయోనేట్ అయాన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ టెట్రాథయోనేట్ అయాన్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ కావాలనుకోండి. ఎస్,
సల్ఫర్ స్ట్రక్చర్ బట్టి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్ఫర్లు 4 కనిపిస్తున్నాయి, ఓకేనా? సల్ఫర్లు 4 కనిపిస్తున్నాయి. ఆ 4 సల్ఫర్లు కూడా ఇలా వరుసగా కనెక్ట్ చేశాను. 6 ఆక్సిజన్స్ వేయాలి నేను. ఎస్, డబుల్ బాండ్ ఆక్సిజన్, O-, ఎందుకంటే 2 నెగిటివ్ చూపించాలి. డబుల్ బాండ్ ఆక్సిజన్. ఎస్ నానా, మీరు ఎలా స్ట్రక్చర్ గీసేస్తున్నారు అని. స్ట్రక్చర్ గీయడం అనేది, దీని స్ట్రక్చర్ ప్రపోజ్ చేయడం, యాక్సెప్టబుల్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేయడం అనేది ఇక్కడ కాదు. మనం కెమికల్ బాండింగ్ చాప్టర్లో వెస్పర్ థియరీ నాలెడ్జ్తో మనం ఒక కాంపౌండ్కి, ఒక మాలిక్యూల్కి స్ట్రక్చర్ని ప్రపోజ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో వాడు స్ట్రక్చర్ ఇస్తే సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా డిటర్మైన్ చేయాలో నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు అలానే స్ట్రక్చర్ ఇస్తే ఆ స్ట్రక్చర్లో ఒక ఎలిమెంట్ మోర్ దాన్ 1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే, స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్లో ఇదిగో చూడండి, స్ట్రక్చర్ వాడు ఇచ్చాడు ఎగ్జామ్ హాల్లో, స్ట్రక్చర్ ఇచ్చాడు. ఆ స్ట్రక్చర్లో ఒకే ఎలిమెంట్ 1 కన్నా ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్లో కనిపిస్తే ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చే అవకాశం ఉన్న ఎగ్జాంపుల్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. సో యూ డోంట్ వరీ అబౌట్ సార్ హౌ వీ కెన్ నో హౌ టు డ్రా ద స్ట్రక్చర్. సార్ మాకెలా తెలిసిపోద్ది సార్ ఫార్ములా చూడగానే స్ట్రక్చర్ గీయడం? ఎస్, వెస్పర్ థియరీ నాలెడ్జ్ అండ్ ఇమ్మెన్స్ ప్రాక్టీస్, వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఇనార్గానిక్ కెమిస్ట్రీలో చేసే రిగరస్ ప్రాక్టీస్ నుంచి ఒక ఫార్ములాకి యాక్సెప్టబుల్ స్ట్రక్చర్ డ్రా చేయడం అనేది మనకు వస్తుంది. సో ప్రస్తుతానికి మన ప్రాక్టీస్ని మీరు స్కూల్ పిల్లలు కాబట్టి మీరు మీ ప్రాక్టీస్ని రెడాక్స్కి పరిమితం చేసి ఈ వీకెండ్ ఎగ్జామ్లో వెళ్తుంటే ఖచ్చితంగా ఆ స్ట్రక్చర్ మీకు ఎగ్జామ్ హాల్లో వాళ్ళు ఇస్తారు, స్ట్రక్చర్ ఇచ్చి అడుగుతారు. అండ్ ఫార్ములా అంటే మ్యాథమెటికల్గా సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. ఎస్, ఇగో చూడండి, ఇక్కడ సల్ఫర్ +1 +2 +3 +4 +5 +1 +2 +3 +4 +5, ఇక్కడ సల్ఫర్ +5 స్టేట్లో ఉంది. సిమిలర్లీ ఈ సల్ఫర్ కూడా అంతే అవుతుంది, +5 కదా. ఎస్, మరి మధ్యలో ఉన్న సల్ఫర్ సేమ్ యాటమ్స్తో కనెక్ట్ అయింది, ఇది జీరో స్టేట్. ఎస్, సో ఆ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +5 చెప్తారు, ఈ సల్ఫర్ ఏంటంటే +5 చెప్తారు, మధ్యలో ఉన్న సల్ఫర్స్ ఏంటంటే 0 చెప్తారు స్ట్రక్చర్ ఇచ్చి. కానీ ఈ కాంపౌండ్లో, ఈ కెమికల్ స్పీసీస్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి అంటే యావరేజ్ చెప్తాం. యావరేజ్ +5 +5 +10 0 0 అంటే 10 +10/4, 10/4 అంటే +2.5 అనేది సోడియం టెట్రాథయోనేట్లో లేదా టెట్రాథయోనేట్ అనే అయాన్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. ఇట్స్ ఎన్ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ యాజ్ ఎ ఫ్రాక్షనల్ వాల్యూ బికాస్ ఇన్ దిస్ కెమికల్ స్పీసీస్, ఇన్ దిస్ అయాన్, సేమ్ ఎలిమెంట్ సల్ఫర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మోర్ దాన్ 1 ఆక్సిడేషన్ స్టేట్. అర్థమవుతుందా? ఒక కాంపౌండ్లో, అయాన్లో, మాలిక్యూల్లో ఒకే ఎలిమెంట్ 1 కన్నా ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉన్న సందర్భంలో ఇలా ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అలానే అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో పర్టికులర్ యాటమ్ అడిగితే ఇది +5 అని చెప్పేయండి, ఇది +5 అని చెప్పండి, 0 అని చెప్పండి. ఓవరాల్ కెమికల్ స్పీసీస్లో సల్ఫర్కి అడిగితే ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది, ఆ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అది మనం చెప్పాలి. అయితే ఈ వీడియో మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? కొత్తగా ఏం నేర్చుకున్నాం ఈ వీడియోలో అంటే, వాస్తవానికి ఈ వీడియోలో మనం కొత్తగా ఏం నేర్చుకోవాలా, ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్ట్ని కాస్తంత షార్పెన్ చేసామని అనుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా ఈ టాపిక్ ప్రత్యేకంగా ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ గురించి నేను మాట్లాడలేదు అనుకోండి, మీకు ఎగ్జామ్ హాల్లోనో ప్రాక్టీస్ షీట్లోనో ఇది కనిపించింది అనుకోండి. జనరల్గా మనం సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ని 2 విధాలుగా డిటర్మైన్ చేస్తాం. ఒకటి స్ట్రక్చర్ డ్రా చేసి, రెండోది ఫార్ములాని మ్యాథమెటికల్గా సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ని X అనుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. సో 99% ముందు అలానే చేస్తాం కదా, సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ X అనుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? ఎందుకని స్ట్రక్చర్ ప్రపోజ్ చేసి స్ట్రక్చర్ గీసి ఆ స్ట్రక్చర్ కరెక్ట్ స్ట్రక్చరా కాదా అని గీసి అలా వర్రీ అయ్యే కన్నా మ్యాథమెటికల్గా సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ X అనుకుని క్యాలిక్యులేట్ చేసేస్తే అయిపోతుంది కదా, అదే చేస్తాం. అది చేసినప్పుడు మీకు ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తే డౌట్ రాకూడదు.
మీరు సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది ఫ్రాక్షనల్ వాల్యూ వచ్చినా డౌట్ రాకుండా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని మీకు ధైర్యం ఇవ్వడానికే ఈ వీడియో. ఓకేనా? అంటే S4O6 2 నెగిటివ్. ఓకేనా? జస్ట్ మీరు మామూలుగా S4O6 2 నెగిటివ్ అంటారు. అవునా? సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్, లెట్ us say సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ X అనుకోండి. ఎన్ని ఉన్నాయి సల్ఫర్లు? 4 ఉన్నాయి. 4x ప్లస్ ఈచ్ ఆక్సిజన్ -2 అనుకుంటే 6 × -2 ఈజ్ ఈక్వల్ టు పైన ఉన్న ఛార్జ్ -2. 4x -12 ఈజ్ ఈక్వల్ టు -2. సో x ఈజ్ ఈక్వల్ టు 10/4 అగైన్ 2.5 వచ్చేసింది. ఓకేనా? సో ఇలా చేస్తారు సార్. జస్ట్ మ్యాథమెటికల్గా మనం యావరేజ్ ఆక్సిజన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేస్తే ఫ్రాక్షనల్ వాల్యూ వచ్చింది. ఆ ఫ్రాక్షనల్ వాల్యూ ఎందుకు వచ్చింది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మామూలుగా ఇది కూడా చూడండి, మీకు స్ట్రక్చర్ తెలియదు. బ్రోమిన్ ఆక్సిడేషన్ స్టేట్ X అనుకోండి, 3x ప్లస్ 8 × -2 ఈజ్ ఈక్వల్ టు 0. పైన ఏ ఛార్జ్ లేదు. అప్పుడు 3x - 16 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 16/3. అదే కదా చెప్పుకున్నాము. ఎస్. ఓకేనా? సో ఇప్పుడు మీరు మ్యాథమెటికల్గా సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫ్రాక్షనల్ వాల్యూ వస్తే దాన్ని స్ట్రక్చర్తో జస్టిఫై చేయడం అలవాటు చేసుకుంటారు. ఓకేనా? డెఫినెట్లీ మీరు ఇది కూడా చూసుకోవచ్చు. C3O2 డిస్కషన్, Br3O8 అండ్ C3O2 కూడా. C3O2 చూడండి, కార్బన్ ఆక్సిజన్ స్టేట్ X అనుకోండి. సో 3x ప్లస్ ఈచ్ ఆక్సిజన్ -2 అనుకోండి. 2 × -2 ఈజ్ ఈక్వల్ టు పైన ఛార్జ్ 0. సో 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 4/3 ప్లస్ 4/3. అదే కదా డిటర్మైన్ చేసాం మనం ఎట్లా అనమాట. సో నార్మల్గా నేను మీకు సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా డిటర్మైన్ చేయడం నేర్పించానో అదే ఫ్లోలో మీరు డిటర్మైన్ చేసేటప్పుడు ఫ్రాక్షనల్ వాల్యూ వచ్చినా ఫ్రాక్షనల్ వాల్యూ రావచ్చు. దానికి కారణం చెప్పాను అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఓకేనా? ఎస్. అండ్ అలానే యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ మ్యాథమెటికల్గా మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫ్రాక్షనల్ వాల్యూ వచ్చినా రావచ్చు. స్ట్రక్చర్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. అలాగే కొన్నిసార్లు కాంపౌండ్ లోపల సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ 0 వచ్చినా కూడా రావచ్చు. మనం దాన్ని స్ట్రక్చర్తో జస్టిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్, గ్లూకోజ్ C6H12O6. ఇక్కడ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ 0 వస్తుంది. అవునా? అయితే 0 వస్తే వర్రీ అవ్వాల్సిన పనేం లేదు, రావచ్చు. బట్ దాని స్ట్రక్చర్తో జస్టిఫై చేద్దాం. ఎట్లా? ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ X అనుకోండి, 6x ప్లస్ ఈచ్ హైడ్రోజన్ ఈజ్ ఇన్ +1 స్టేట్ కదా. కాబట్టి 12 హైడ్రోజన్స్ ఉన్నాయి ప్లస్ 12. అండ్ ఈచ్ ఆక్సిజన్ ఇన్ -2 స్టేట్ 6 ఆక్సిజన్స్ ఉన్నాయి ప్లస్ 6 × -2 ఈజ్ ఈక్వల్ టు పైన ఏ ఛార్జు లేదు, 0. సో దెన్ 6x ప్లస్ 12 - 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో దెన్ x కమింగ్ టు బి 0. ఓకేనా? ఎస్. మ్యాథమెటికల్గా యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ కార్బన్ది 0 వచ్చింది. దాన్ని స్ట్రక్చర్తో అర్థం చేసుకుందాం. మీకు గ్లూకోజ్ స్ట్రక్చర్ ప్రస్తుతం తెలియకపోయినా పర్లేదు, మీరు నేర్చుకుంటారు బయోమాలిక్యూల్స్ చాప్టర్లో. ఓకేనా? ఎస్. అయితే నేను ఇక్కడ మీకోసం స్ట్రక్చర్ని గీస్తున్నాను. దెన్ స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ కూడా కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ 0 వస్తుందో లేదో మనకున్న నాలెడ్జ్తో మనం టెస్ట్ చేద్దాం. ఎస్. గ్లూకోజ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందన్న ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. 6 కార్బన్స్ మొత్తం 1 2 3 4 5 6. ఈ లాస్ట్లో CH2OH ఉంటుంది. HOH. ఆ తర్వాత అన్ని HOHలే. OHH. ఓకేనా? OHH ఇలా వేసాను. ఊరికే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ వేసాను. అయితే స్ట్రక్చర్లో ప్రతి కార్బన్కి ఆక్సిజన్ స్టేట్ డిటర్మైన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, కార్బన్ బాండ్ వల్ల 0, సిమిలర్ ఆటమ్స్ వల్ల ఏం లేదు, 0. కార్బన్ కన్నా ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఈ బాండ్ వల్ల +1, ఈ బాండ్ వల్ల +1,
అండ్ కార్బన్ కన్నా హైడ్రోజన్ కన్నా కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ కొంచెం ఎక్కువ. సో దానివల్ల ఏమనుకుందాం, -1 -2 +1 -2 ఈ రెండు హైడ్రోజన్స్ వల్ల -2 ఈ బాండ్ వల్ల +1 -2 +1 -1. ఇక్కడ ఆక్సిజన్ -1లో ఉంది అండ్ ఈ కార్బన్ బాండ్ వల్ల నథింగ్, అవునా కదా? సో -1 -2 +1 -2 +1 -1 ఎస్. అండ్ ఈ బాండ్ చూడండి, ఇది నథింగ్ కదా, ఎస్. ఈ కార్బన్ సంగతి ఆలోచిస్తే +1 -1 ఇదిగోండి, కార్బన్ ఆక్సిజన్ బాండ్ వల్ల కార్బన్కి +1, కార్బన్ ఆక్సిజన్ బాండ్ వల్ల కార్బన్కి +1, కార్బన్ హైడ్రోజన్ బాండ్ వల్ల కార్బన్కి -1. సో -1 +1 0. అలానే సేమ్ ఇది 0 0 0. ఆ పైన చూద్దాం ఇప్పుడు. +1 కార్బన్ కన్నా ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి +1 +2. -1 హైడ్రోజన్ కన్నా కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి -1 -1 +1 +2 +2 -1 అంటే +1 +1 +2 +2 -1 +2 -1 +1 ఎస్. సో +1 -1 0 0 0. సో ఓవరాల్గా యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ తీసుకుంటే ఏమొస్తుంది, 0. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ.